ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా 2009లో కూడా 9 సీట్లు తెలుగుదేశం గెలిచిందంటే అది ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వచ్చింది. మనం అధికారం లేకపోయినా కూడా తెలుగుదేశం ఎప్పుడూ కూడా ఇక్కడ నిజంగా చాలా చక్కగా విజయం సాధిస్తా తెలుగుదేశానికి కరుడు కట్టిన నాయకులు 43 సంవత్సరాల నుంచి మీరందరూ భుజస్కంధాల మీద మీ ఆస్తులు పోయినా కూడా మీ భుజస్కంధాల మీద ఉండి తెలుగుదేశాన్ని నడిపించారు. మీ అందరికీ కూడా ఇవాళ మీ అందరినీ కూడా అభినందించాల్సిన విషయం. ఇక చూస్తే రేపు రాబోయే పదవుల్లో కూడా ఎన్నో ఐవీఆర్ఎస్ ఎన్నో ఆధునిక పద్ధతుల్లో ఎన్నుకోవడం జరుగుతుంది. నిజంగా ఆఫీస్లో చూస్తే చాలా ఎక్సైజ్ జరుగుతుంది. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ తరగతులు ఎప్పుడో హైదరాబాద్లో గండిపేటలో జరిగాయి. మళ్ళీ ఇప్పుడు పెద్దలందరినీ ఎవరెవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళందరితో ఇవాళ జిల్లా కమిటీలే కాదు నియోజకవర్గ కమిటీలు కూడా క్లాసులు చెప్పిస్తా క్రమశిక్షణ ఎట్లా ఉండాలి అని నేర్పించే ఏకైక పార్టీ భారతదేశంలో ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీ అని మనం అందరం గర్వించే రకంగా చెప్పుకోవాల్సిన విషయం.